కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్సెస్ మేయర్ చెత్త సేకరణ చెత్త పన్నుపై మాటల యుద్ధం కోటలు దాటుతోంది. కార్పొరేషన్ పరిధిలో చెత్తపై పన్ను వసూలు చేయొద్దని ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్తుండగా మేయర్ సురేష్ బాబు తప్పుపట్టారు. పన్ను కట్టకపోతే చెత్త తీయడం సాధ్యం కాదనగా మాధవిరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది. చెప్తున్నాను, నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి ఈ విప్లవం రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు చేస్తారు వీళ్ళు? వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈరోజు 1+10కి దిగిపోయినాడు. రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి. దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు కార్పొరేషన్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారాలలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడేసి మీరు ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ప్రజలు కూడా నా పేరు వాడుకొని ఎవరన్నా మాట్లాడితే మీరు ఎవరు నమ్మకండి. నేను నా మనస్స వాచ కర్మన కడప నియోజకవర్గ ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు మేయర్ సురేష్. హుందాగా ఉండాలని చెప్పారు. చెత్త సేకరణకు కోట్లు ఖర్చు అవుతుండగా పన్నుతో 25 లక్షలు మాత్రమే రాబడి వస్తుందని తెలిపారు. అసలు చెత్తపై పన్ను వసూలు చేయొద్దని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని సురేష్ గుర్తు చేస్తున్నారు. బులెటిన్లో మనం అప్డేట్ చూస్తున్నాం. కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్సెస్ మేయర్ చెత్త సేకరణ చెత్త పన్నుపై మాటల యుద్ధం కోటలు దాటుతోంది. కార్పొరేషన్ పరిధిలో చెత్తపై పన్ను వసూలు చేయొద్దని ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెబుతుంటే మేయర్ సురేష్ బాబు తప్పుపట్టారు. పన్ను కట్టకపోతే చెత్త తీయడం సాధ్యం కాదనగా మాధవిరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా విశ్లేషణని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. ఎస్, అంటే చాలా వరకు చాలా మున్సిపాలిటీలో కావచ్చు, లేకపోతే మిగతా లోకల్ బాడీస్లో కావచ్చు, అక్కడ ఉండే లోకల్ పార్టీలు కావచ్చు, లేకపోతే ఉండే ఏదైతే నిర్ణయాలపైన కావచ్చు విభేదాలు జరుగుతుంటాయి, దానిపైన చర్చ జరుగుతుంటుంది. కానీ కడపలో జరుగుతున్న ఏదైతే చర్చ ఉందో ఇది ఒక చెత్త సేకరణ సంబంధించిన ఒక దాదాపు 3 రోజులుగా ఒక హాట్ టాపిక్గా మనకి ఈ చెత్త సేకరణ సంబంధించి మేయర్ వర్సెస్ లోకల్ ఎమ్మెల్యేగా మనకి జరుగుతున్న చర్చ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకి దారితీస్తుంది. ఎందుకంటే అటు ప్రభుత్వం తీసుకున్న పాలసీ కావచ్చు, లేకపోతే అటు మేయరు లోకల్గా ఉండే లోకల్ బాడీ నిర్ణయం కావచ్చు, ఈ రెండు మధ్య వస్తున్న క్లాష్ ఏదైతే ఉందో అటు చెత్త పన్ను వసూలు చేయాలా వద్దనేది అతిపెద్ద మీమాంసగా మనకి కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు చివరికి అంటే రెండింటి మధ్య కూడా జరుగుతున్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకి అయితే దారితీస్తుంది. ఇంతకీ ఈ చెత్త పన్ను వసూలు చేయాలా వద్దనేది ఒక నిర్ణయానికి ప్రజలు ఏ విధంగా ఆమోదం తెలియజేస్తున్నారు? రెండో వైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి ఏ నిర్ణయంతో ఈ ప్రకటన చేశారు? మరోవైపు లోకల్గా ఉండే మేయర్గా ఉన్న సురేష్ బాబు దీనిపైన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ వివాదం ఎక్కడికి పులి స్టాప్ పడబోతుంది, ఎక్కడి వరకు ప్రయాణం చేయబోతుంది? మనతో కడప మేయర్ సురేష్ బాబు ఉన్నారు. సురేష్ బాబు గారిని అడిగి అసలు ఏంటి వివాదానికి ప్రధానమైన కారణం ఏంటి, ఏ విధంగా ప్రయాణం చేయబోతుంది, ఎక్కడ పులి స్టాప్ పెట్టబోతున్నారు అనేది మనం అంశానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. సురేష్ బాబు గారు నమస్తే. సురేష్ బాబు గారు, సురేష్ బాబు గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సురేష్ బాబు గారు, ప్రధానంగా ఈ వివాదం ఎందుకు తలెత్తింది అంటే చాలా చోట్ల చెత్త సేకరణ అనేది ప్రధానంగా జరుగుతుంటుంది. కార్పొరేషన్లోన ప్రధానమైన కాదు, ఒకసారి నాకు మేయర్ వాయిస్ వినిపించట్లేదు.
ఎస్, అంటే దీనిపైన ఏ విధంగా దీనికి కడపలో జరుగుతున్న వివాదానికి ఏ విధంగా ఫుల్ స్టాప్ పడబోతుంది? అటు ఎమ్మెల్యే మాధవిలత చేస్తున్న ప్రకటన, మరోవైపు మేయర్ సురేష్ బాబు చేస్తున్న ప్రతి ప్రకటనల మధ్య ఈ చెత్త వివాదం ఎక్కడికి దారితీయబోతుంది? దీనిపైన పరిష్కారం ఏంటి? మరోవైపు దీనిపైన ఎక్కడ ఫుల్ స్టాప్ పడబోతుంది? దాదాపు 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా నడుస్తున్న ఈ చర్చకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడబోతుంది అనేది మనం తెలుసుకుందాం. మనతో బిగ్ టీవీతో మేయర్ సురేష్ బాబు, కడప మేయర్ సురేష్ బాబు ఉన్నారు. సురేష్ బాబు గారు నమస్తే. నమస్తే అండి. సురేష్ బాబు గారు, అంటే చాలా చోట్ల మనం పొలిటికల్ పార్టీల మధ్య కావచ్చు, లేకపోతే లోకల్ బాడీ నిర్ణయాల మధ్య కావచ్చు, చాలా నిర్ణయాలు తీసుకుంటాం, దానిపైన చర్చలు వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఏంటి కడపలో జరుగుతున్న చర్చకు ప్రధాన కారణం ఏంటి? ఈ చెత్త పైన పన్ను ఏంటి? దానిపైన ఎందుకు తీసేయాలంటున్నారు? మీరు ఎందుకు కొనసాగించాలని అనుకుంటున్నారు? ఒక విషయం అండి, ఎన్నికల ముందు తర్వాత ఎన్నికల ముందు 2024లో ప్రజల తీర్పు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. మేము అంగీకరిస్తాం దాన్ని. ఎన్నికల వాగ్దానాల్లో చెత్త పన్ను వసూలు చేస్తున్నారు, చెత్త నా కొడుకులు, చెత్త పన్ను కట్టద్దండి, ఎన్నికలు అయిన తర్వాత చెత్త పన్ను వసూలు చేయొద్దండి అని అధికారులకి అనధికారంగా వాళ్ళకు హుకుం జారీ చేశారు. ఇప్పుడు 3 నెలల నుంచి ఎక్కడ కానీ చెత్త పన్ను చేయలేదు, బండ్లు తిరుగుతున్నాయి. ఆ బండకు డీజిల్ ఎవరు ఇస్తారు, వాళ్ళ శాలరీలు ఎవరు ఇస్తారు, డబ్బులు ఎవరు ఇస్తారని మా అధికారులందరూ కూడా వాళ్ళని నారాయణని రోజు టెలికాన్ఫరెన్స్ లో పడుతున్నా ఇద్దరికి ఏమీ చెప్పలేదు. 3 నెలలుగా ఇప్పటికే మేము 2 కోట్ల రూపాయలు వాళ్ళకి పేమెంట్ చేయాల్సింది. ఈ 3 నెలలు జూన్, జూలై, ఆగస్టు మళ్ళీ 3 కోట్ల రూపాయలు పేమెంట్ చేయాల్సింది. ఇది మా కార్పొరేషన్ పడే భారాన్ని పడుతుంది తప్ప ఆ కార్పొరేషన్ కి భారం పడుతుంది. ఇది చూసి మీరు ఆలోచన చేయాలని చెప్పి మేము అధికారులు చెప్తున్నా కానీ అధికారులు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. సురేష్ బాబు గారు, నా ప్రధాన ప్రశ్న, మీ విమర్శలు ప్రతి విమర్శలు అంటే ఏదైతే మాధవిరెడ్డి గారికి మీ మధ్య విమర్శలు ప్రతి విమర్శల కంటే మీ కార్పొరేషన్ సంబంధించి ఈ చెత్త సేకరణ ద్వారా ఎంత ఖర్చు అవుతుంది? ఈ చెత్త సేకరణ ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుంది? వివరించగలరా మీరు? చెత్త వలన మాకు ఎటువంటి ఆదాయం లేదండి. చెత్త వలన మాకు భారమే తప్ప ఎటువంటి ఆదాయం అనేది మా వనరు వచ్చేది లేదు. కేవలం గతంలో మా పాలకవర్గం ఉన్నప్పుడు 575 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మేము శాలరీ ఇస్తున్నాం. 73 వెహికల్స్ అంటే ట్రాక్టర్స్ కానీ, టిప్పర్లు కానీ, వెహికల్స్ కానీ, జేసీబీలు కానీ, కంపాక్టర్లు కానీ, అన్ని బండ్లు కానీ మాకు మంత్లీ శాలరీ, దానికి డీజిల్ అలవెన్స్ 40 lakhs వస్తుంది. మొత్తం వెరిసి మాకు 2,30,00,000 ముందు వస్తుంది. ఇప్పుడు అదనంగా ఈ వెహికల్స్ కి 100 వెహికల్స్ కి ప్లస్ ఇంటూ 200 మంది శాలరీస్ కలిసి ఇప్పుడు 1 కోటి రూపాయలు వస్తుంది. నెలకి మాకు 3,30,00,000 రూపాయలు కార్పొరేషన్ కి అనధికారంగా మాకు ఖర్చు వస్తుంది. అంటే ఓన్లీ చెత్త సేకరణ ద్వారా మాత్రమే 75 నుంచి చెత్త సేకరణ ద్వారా ఇంత లెక్క మేము కట్టాలి. మంత్లీ 3,30,00,000 రూపాయలు మాకు ఖర్చు వస్తుంది. సంవత్సరానికి దీన్ని వేసుకుంటే ఎంత అవుతుంది? 12 మూల 36 కోట్ల 40 కోట్లు అవుతుంది. సంవత్సరము మా ఆదాయము మనకు దిగులు 85 కోట్లు. మళ్ళీ మా కరెంట్ బిల్ ఏంటి, మా హెచ్పి బిల్స్ ఎంత, ఎల్టీ బిల్స్ ఎంత, ఇది వేసి 2,30,00,000 అవుతుంది. ఎలక్ట్రిసిటీకి, శానిటేషన్కే మా కార్పొరేషన్ ఇన్కమ్ సరిపోతుంది తప్ప డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది మా కార్పొరేషన్? కాదు సురేష్ బాబు గారు, ఇప్పుడు మీరు చెప్తున్న లెక్కల ప్రకారం నెలకి 3.30 కోట్ల రూపాయలు మీకు చెత్త సేకరణకి ఏదైతే ఖర్చు అవుతుందో, ఓవరాల్గా మనం సంవత్సరానికి లెక్క వేసుకుంటే దాదాపు 40 కోట్ల రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. అంటే వస్తున్న ఆదాయం ఎంత? ఎందుకంటే మీరు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అంటే మురికివాడలో దాదాపు ఒక 30 రూపాయలు వసూలు చేస్తున్నాం, గృహాల నుంచి ఒక 40 రూపాయలు, తర్వాత ఇతర వ్యాపార సముదాయం నుంచి 90 రూపాయలు వసూలు చేస్తున్నాం చెప్తున్నారు. అది రైట్ రైట్ రైట్. అంత వసూలు మాకు 20 నుంచి 30 లక్షలు రా నెలకి. అంటే ఈ రూపంలో చూసుకుంటే మీరు చెప్పండి సురేష్ బాబు గారు. ఇందుకు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, ఇంతకు ముందు మా పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి మా ముఖ్యమంత్రి
ఈ చేయమన్నాడు కాబట్టి మేము భారం వస్తుంది. ఇప్పుడు కూడా మా కార్పొరేషన్ ఇంతవరకు ఈ వెహికల్స్ ఏది కానీ ఏ మాత్రం కానీ ఒక్కటి కూడా అన్ని ఉంచుతాం. ఇదే నెల్లూరు చూస్తే నారాయణ మంత్రిగా కొనసాగుతున్నాడు. అక్కడ జీరో, ఒక క్లాప్ ప్రోగ్రామ్ అక్కడ జరగడం లేదు. చిత్తూరులో జీరో, చిత్తూరు కార్పొరేషన్ లో కూడా. ఇప్పుడు కూడా మా కడప కార్పొరేషన్ లో 70 వెహికల్స్ క్లాప్ ప్రోగ్రామ్ మీద మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మాకు మంత్లీ 1 lakh వసూలు అవుతాను. కేవలం చంద్రబాబు నాయుడు, నారాయణ క్లాప్ ప్రోగ్రామ్ డబ్బు ఇవ్వద్దండి, వసూలు చేయొద్దండి ఆయన చెప్పడంతో మాకు ప్రజలు కనుక వసూలు కాలే కాబట్టి మాకు అదనంగా భారం 30 కోట్ల రూపాయలు మాకు పడతాము. సురేష్ బాబు గారు, నేను ఇక్కడ ప్రధానంగా మిమ్మల్ని అడగదలుచుకున్నది, దాదాపుగా మీరు చెప్తున్న లెక్కల ప్రకారం చెత్త సేకరణకు 40 కోట్ల రూపాయల సంవత్సరానికి అవుతుంటే, మీరు చెప్తున్న అంటే వాటి ద్వారా వస్తున్న ఆదాయం అంటే ప్రజల నుంచి కావచ్చు, వ్యాపార సముదాయాల నుంచి కావచ్చు, వసూలు చేస్తున్న ఆదాయం ఏదైతే ఉందో అంటే నెలకు 25 లక్షల రూపాయలు చెప్పిన మహా అయితే మీకు ఒక సంవత్సరానికి ఆదాయం 3 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే మీకు ఆదాయం వస్తుంది. దాదాపు మనకి 37 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది కూడా నష్టం ఉంది చెత్త సేకరణ ద్వారా. మాకు అదనంగా లాస్ వస్తుంది, మీకు ఖర్చు అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ 3 కోట్ల రూపాయల కోసం చెత్త సేకరణ కోసం పన్ను తీసేయడంలో ఏంటి మీకు నష్టం ఏముంది? అంటే చెత్త ప్రోగ్రామ్ కంటే కేవలం స్క్రాప్ ప్రోగ్రామ్ లో మాకు పెట్టిన దాని వల్ల 1 కోటి రూపాయలు నష్టం. మేము గతంలో లాగా వెహికల్స్ అన్ని మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ ఇస్తున్న జీతం కేవలం ఇప్పుడు ఉండే క్లాప్ ప్రోగ్రామ్ వల్ల ఈ చెత్త మేము కలెక్ట్ చేయలేము, పాత విధానమే మేము పాటిస్తాం ఇప్పుడు అనే మార్గం పెట్టుకున్నాం. సురేష్ బాబు గారు, ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళ అధికారులు వాళ్ళ ఏదైతే ప్రజాప్రతినిధుల ప్రకటనలు కావచ్చు, చెత్త పన్ను తీసేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేశారు. ఈ రోజున అధికారంలో ఉన్నారు. అంటే మాధవిరెడ్డి మాట్లాడుతున్న మాటల్లోన ఏదైతే ప్రజలకు మేము హామీ ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది నిలబెట్టుకోలేనప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండి లాభం ఏంటి అనేది ఆవిడ ప్రధాన ప్రశ్నగా మనకు అనిపిస్తుంది. ఎక్కడ మీకు ఉంది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీని మీరు అమలు చేయడంలో మీకు ఉండే అభ్యంతరం ఏంటి ప్రధానంగా? ప్రభుత్వం అమలు చేసే విధానాల్లో మేము ఆ రోజే మా పాలకవర్గం ముందుగానే ముందున్నప్పుడే మేము చెత్త పన్ను వసూలు చేయలేము, మా వల్ల కాదు, మేము డబ్బులు కట్టలేమని మేము అప్పుడే తీర్మానం చేశాం. ఓకే, అంటే ఇప్పుడు జీవో విడుదల చేయలేదు. ఒక సంవత్సరం చెప్పండి సురేష్ బాబు గారు. జీవో 2021 ఆగస్టులో రిలీజ్ చేశారు. మేము ఏప్రిల్ మేలో ఇంప్లిమెంట్ చేశాం. అది కేవలం 35-40 ట్రాక్టర్లతో ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడు 100 ట్రాక్టర్లు 100 క్లాప్ ప్రోగ్రామ్స్ వెహికల్స్ ని మేము ఇంప్లిమెంట్ చేశాం. అదనంగా మాకు ఆదాయం వనరులు మేము సేకరించుకుంటే దాంట్లో ఉంచుకొచ్చాం. దానివల్ల మేము పే చేసి వచ్చినాం తప్ప ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది మాకు పే చేసేదానికి మాకు కష్టంగా ఉంది. సురేష్ బాబు గారు, మీరు చెప్తున్న మాటల ప్రకారం ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేస్తే ఇంప్లిమెంట్ చేయడానికి మీకు అభ్యంతరం లేదా? అధిక చేయమని చెప్పండి, అధికారంగా ప్రజలకు చెప్తాం. మేము కూడా అధికారం ఇచ్చింది. ముందు మేము 40 lakhs వసూలు చేస్తున్నాం, ముందు 20 lakhs మేము చేతులకి పెడుతున్నాం, అదనంగా వర్కర్స్ మేమే పెడుతున్నాం. ఎన్ని వాళ్ళు పెట్టమని చెప్పండి, ఇప్పుడు వాళ్ళు పెట్టమని చెప్పండి. ఎందుకు మా కార్పొరేషన్ మీద మాకు భారం ఇస్తారు? మా పాలకవర్గం పూర్తిగా దీనికి ఇంప్లిమెంట్ చేస్తూ మాకు అభివృద్ధి గుర్తుపడుతుంది కదా మా కార్పొరేషన్ తో. మా కార్పొరేషన్ పరిస్థితి అన్ని చిన్న ఉంటాయి. రాజంపేట, బద్వేలు ఇట్లా దానిలాగంతా క్లాప్ ప్రోగ్రామ్స్ చెత్త వసూలు చేశారు. ఖజానా ఖాళీ ఎత్తుకోవాలి. సురేష్ బాబు గారు, నేనంటుంది ఇప్పుడు ప్రధానంగా మీ మధ్య ఏదైతే అంటే చెత్తకు సంబంధించిన పన్ను వసూలు చేయాలా వద్దనే దానికంటే మాధవిరెడ్డి గారికి మీ మధ్య ఉండే మాటల యుద్ధం అనేది అంటే అది ఒక విధానపరమైన నిర్ణయాన్ని అమలు చేయాలా వద్దనే దానికంటే ఈ రెండు పార్టీల మధ్య యుద్ధంలా కనిపించట్లేదు. వ్యక్తిగతంగా ఒకటేమంటే ఆమె నిన్న మాట్లాడడానికి ఈరోజు కౌంటర్ పెట్టాను తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించే విధానాలు మాకు ఎప్పుడు కానీ మా పాలకవర్గానికి లేదు. గతంలో ఏ విధంగా మా పాలకవర్గానికి మా ప్రజలకు ఏ విధంగా మేము సేవ చేస్తున్నామో
అన్ని సర్వీస్ ఇస్తూనే ఉన్నాం. మేము ఇప్పుడు అభివృద్ధి చేయాలి. ఇంకా 2 సంవత్సరాలు ఉంది మా పాలకవర్గం. మేము వాటర్ ట్యాక్స్ కి బిల్లులు కట్టాలి. ఇప్పుడు కరెంట్ బిల్లు మాకు అదనంగా వస్తుంది 2,30,00,000 రూపాయలు. మేము కరెంట్ బిల్ కట్టాలి. ఎన్ని వనరులు చూసుకొని అన్ని చేసి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ పాలన మేము ఇస్తున్నాం. సురేష్ బాబు గారు ఇంత ఒక్కసారి బాగా మీరు పోయాలంటే సురేష్ బాబు గారు ₹1 కోటి అంటే